దూసుకు వెళుతుంది. ముఖ్యంగా పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటున్న జగన్మోహన్ రెడ్డి తాను సింహాన్ని, సింగిల్గానే వస్తానని, మిగతా పార్టీలన్నీ కలిసి ఎన్ని వచ్చినా తనను ఏమీ చేయలేని ధీమా వ్యక్తం చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే తమ పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయని, ప్రజలకు మంచి చేశామనే నమ్మకం మీకుంటే మేము కలిసి వస్తే మీకు భయమేంటని ప్రతిపక్ష కూటమి కౌంటర్ ఇస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వస్తుంటే ప్రతిపక్ష పార్టీలన్నీ ఎందుకు ఏకమవుతున్నాయి? జగన్మోహన్ రెడ్డి అన్న, వైసీపీ అన్న భయపడుతున్నారా? వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? తామే గెలుస్తామంటున్న వైసీపీ ప్రభుత్వ ధీమా ఏంటి? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మరోసారి విజయ బావుట ఎగరవేనుందా? ఇదే అంశం మీద ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మధుకర్ గారు, అదేవిధంగా టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు జూమ్ కాల్లోకి అందుబాటులోకి వస్తారు. జేఎస్పీ స్పోక్స్ పర్సన్ రేగిడి లక్ష్మారావు గారు కూడా జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. కాపు సంక్షేమ నాయకులు జనార్దన్ గారు, చందు జనార్దన్ గారు కూడా అందుబాటులోకి వస్తారు. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాస్ గారు. అందరికీ స్వాగతం అండి. ముందుగా వేల్పూరి శ్రీనివాస్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా ఎంతో వాడి వేడిగా సాగుతున్న వేళ ఇప్పుడు సిద్ధం సభలతో జగన్మోహన్ రెడ్డి గారు అటు హోరెత్తిస్తుంటే, ప్రతిపక్ష పార్టీలకి ఇప్పుడు మొన్నటి వరకు టీడీపీ, జనసేన కలిసి వెళ్తుంటే ఇప్పుడు బీజేపీ కూడా యాడ్ అయింది. దీన్ని ఎలా చూడాలంటారు? రానున్న ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి అంటారు? ఆంధ్రప్రదేశ్లో రేపు ఎన్నికలు చాలా, అంటే భారతదేశంలోనే చాలా కాస్ట్లీ ఎన్నికలు అనమాట. దగ్గర 10,000 కోట్లు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా దగ్గర 10,000 కోట్లు ఖర్చు పెట్టారన్నమాట. అంతకన్నా ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తిగా ఇవాళ మద్యము, అదేవిధంగా మనీతోనే ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ జరిగేటువంటి పరిస్థితులుగా మనకు కనపడుతుంది. అయితే పొత్తుల అంశం వచ్చేసరికి మరి బీజేపీ కానీ, అదేవిధంగా జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ మరి ఒకే లైన్ తీసుకుని రాష్ట్రం కోసం అని చెప్పేసి వాళ్ళు వెళ్తాం అయింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన కూడా అధికార పార్టీ కాబట్టి, మరి ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆయన ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు చేశారో అవన్నీ చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే డెఫినెట్గా ఉంది. ఎందుకంటే నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాను అనేటువంటిది ప్రజల్ని చెప్తే వాళ్ళు కన్విన్స్ అయితే తప్పితే ఆయన బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిగారు షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి ఆవిడ కూడా నిన్న స్వయంగా ఆవిడ చెబుతున్నారు 600 కోట్ల రూపాయలు సిద్ధం సభలకు ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ ఎక్కడున్నాయి? మీరు వాళ్ళ మీద ఎందుకు ఈడీ, సిబిఐ కూడా మీరు వాళ్ళ మీద దాడి చేయట్లేదు అని చెప్పేసి ఆవిడ కూడా ప్రశ్నించడం జరిగిందన్నమాట. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా చాలా విఘ్నులుగా మటుకి ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి మటు వచ్చింది. రాష్ట్రంలో ఏదేమైనా కూడా రాజకీయ పార్టీలు మరి ఇవాళ ఒక అరాచకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన రాజకీయాలు గతంలో ఉందాతనంతో ఉండేవి. వాళ్ళంతా కూడా వ్యక్తిగతమైనటువంటి ద్వేషము, అదేవిధంగా దాడులు, మరి అదేవిధంగా హత్యలు చేయటము, ఇవన్నీ కూడా ఏదో నిత్యం ఏదో సామాన్యంగా జరిగేటువంటి పరిస్థితిగా ఇవాళ రాజకీయాల్లో వచ్చిన, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉందనేది మనం చెప్పుకోవచ్చు. మరి ఏది ఏమైనా కూడా రేపు ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి మరి గతంలో ఉన్నటువంటి టిఎన్ శేషన్ గారు ఏ విధంగా మరి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారో ఆ విధంగా ఎన్నికల కమిషను ఉక్కుపాదం మోపితే తప్పితే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రశాంతమైనటువంటి ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి లేదు. చాలా స్పష్టంగా కనపడుతుందన్నమాట. రాజకీయ పార్టీలు కూడా చాలా సమయంలో పాటించాలి. ఎక్కడా కూడా వ్యక్తిగతమైన దోషణలు కానీ, కుల మత ప్రాంతాలని రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు కానీ ఎవరు చేసినా కూడా దాని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుని ఒక కంట్రోల్ చేస్తే తప్పితే మరి పోలీస్ అధికారులు కూడా పూర్తిగా రాజకీయ కార్యకర్తలాగా మారటం కూడా మనం చూస్తున్నాం. మరి ఇట్లా మన తెలంగాణలో ఏ విధంగా అయితే మొన్న ఎన్నికల్లో పోలీస్ అధికారులని వాళ్ళందరినీ కూడా మరి పార్టీలకి తొత్తులుగా ఉండేటువంటి వాళ్ళని ఏ విధంగా మార్చారో పెద్ద ఎత్తున, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు డీజీపీ దగ్గర నుంచి మరి అందరూ అధికారులని వీళ్ళందరినీ కూడా మార్చితే తప్పితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా జరిగేటువంటి పరిస్థితి లేదు. సజావుగా జరిగితేనే అక్కడ రిజల్ట్ అనేది క్లారిటీ ఉంటుంది. ఓకే శ్రీనివాస్ గారు, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. మనతోటి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మధుకర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ మధుకర్ గారు. మధుకర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
ఓకే, మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు వచ్చారు. చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే నాగర్. చౌదరి గారు, ఏంటి సార్ సిద్ధం సభలు ఎలా జరుగుతున్నాయో చూస్తున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో కూడా మీరు విన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఒక సైడ్ అయితే మీరందరూ కలిసి వస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇంతమంది కలిసి రావాల్సిన అవసరం మీకేంటి? ఓడిపోతామనే భయం ఉందా టీడీపీ, జనసేన, బీజేపీకి? జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్గా ఎదుర్కొనే సత్తా మీకు లేదా అని అడుగుతున్నారు. ఏం చెప్తారు మీరు? మొదట మీకు, మన అమ్మటి ప్రేక్షకులకి, అలాగే మన పెద్దలు శ్రీనివాసరావు గారికి, కాపు సంఘం, అలాగే వైఎస్ఆర్సీపీ నేతకి నా తరఫున తెలుగుదేశం పరివారం మొదటి నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు దేనికి సిద్ధమండి? ఓడిపోవడానికా? లేదంటే నిన్న సిద్ధం సభలో వీడుకోలు సభలాగా ఉంది, అలాగే నిష్క్రమణ సభలాగా ఉంది. విఎఫ్ఎక్స్ గ్రీన్ మ్యాట్ పెట్టుకొని లేని జనాలతో గ్రాఫిక్ చేయించుకొని సిద్ధం సభని వీడుకోలు సభగా మార్చుకొని రాష్ట్రంతో జరిగిన అభివృద్ధి విషయం చెప్పకుండా దుర్మార్గంగా ప్రతిపక్షాల మీద నిప్పులు జరిగే పని, ఈ రాష్ట్రానికి ట్రేడ్ మార్క్ లేకుండా, జగన్మోహన్ రెడ్డి గారు మార్కే లేకుండా పరిపాలన చేయని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రాష్ట్ర ప్రతిపక్షాలు విమర్శిస్తారు? ఏ విధంగా ఆయన మేమంతా ఓటైనా అనుకుంటారు? ఇప్పుడు రాజకీయాల్లో, రాజ్యాంగంలో ఏ పార్టీ అయినా పొత్తు పెట్టుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో పొత్తు పెట్టుకున్నారు? ఏ పార్టీ పెట్టుకున్నారా? అసలు పెట్టుకోరా? ఆయన ఒంటరిగా వస్తాడు, సింగిల్ అంటారు కదా. మేము మనుషులు సార్, ప్రజలతో ఉంటాం. జంతువులు, సింహాలు అడవులు ఉంటాయి. కాబట్టి 2024 తర్వాత ఇటువంటి జంతువులను అడవులు ఎరవేయాలని రాష్ట్రపతి నిర్ణయించుకున్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తుతో మీకేమంత బాధ? జగన్మోహన్ రెడ్డి గారు దుస్థితిగా నాకు వచ్చింది, నువ్వేమిటో అసలు అర్థం కాలేదు. ఈ రాష్ట్రాన్ని పడే దరిద్రం, ఈ రాష్ట్ర ప్రజలను నాశనం చేసావు, అప్పులు బాధ చేసావు, దుర్మార్గంగా పరిపాలించావు, తొగుల పరిపాలన చేసావు. రాజధాని లేదు, లోన్ లేదు, వెనుకబడి జిల్లాకు నిధులు లేవు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల్ని చక్కెర తెచ్చుకొని నువ్వు రాష్ట్రాలకి ఉత్తరిస్తావని చెప్పి రాష్ట్రాలు మోసం చేస్తున్నావు. రాష్ట్రం ఏం చేసావు? దానికి పైన దౌపని వేల కోట్లు దండుకొని రాష్ట్రాన్ని విధ్వంసం చేసావు. నేను అడుగుతున్నా, ఆయుష్మాన్ భవన్ నిధులతో నువ్వేం చేస్తున్నావు? విలేజ్ క్లినిక్ లా? నేను చిన్నప్పుడు, మీ నాయన చిన్నప్పుడున్నప్పుడే విలేజ్ క్లినిక్ భారతదేశం ఉండేది. ఇప్పుడు ఆయుష్మాన్ నిధులతో వచ్చి విలేజ్ క్లినిక్ నాకు అర్థం కాలేదు. చౌదరి గారు నిన్న మాట్లాడింది వినుంటారు మీరు. తుప్పు పట్టిన సైకిల్ 2 చక్రాలు కూడా పంచర్లైనవి, అవి సీటు కూడా సరిగ్గా లేదు. కానీ దత్తపుత్రుడు ఎవరైతే ఉన్నారో సీటు కావాలని కూడా దిగమన్నప్పుడు తోస్తారు, డౌన్ అంటే కూర్చుంటారు, స్టాండప్ అంటే నుంచుంటారు అన్న పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటల్లో ఎలా చూడాలంటారు మీరు? గమనించారు లేదో, వాళ్ళు ప్రత్యక్షంగా ఉన్నారు, ఓడిపోతామనే భయంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఓట్లు ఇట్లా ఏ సామాజిక వర్గం సహకరించట్లా, కుల మత ప్రాంతాలకు అతీతంగా 3 ఆఫ్ ది స్టేట్ మారిపోయింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అంటున్నారు. ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యే రాజీనామా చేశారు, 8 మంది ఎంపీలు రాజీనామా చేశారు, 4 ఎంపీలు వద్దు బాబు అని వెళ్ళిపోతున్నారు. పూర్తి స్థాయిలో వాళ్ళ పార్టీ కార్యకర్తలు తట్టాపడి సత్తుకుని వేరే పార్టీలు జాయిన్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరయ్యాడు. తల్లి, చెల్లి, అమ్మ లేదు, కుటుంబ సభ్యులు లేరు, ఎటువంటి పార్టీ కార్యకర్తలు లేరు, నాయకులు లేరు, ఎవ్వరు లేరు, ఒంటరివాడు అయిపోయాడు. కాబట్టి ఈరోజు సిద్ధం సభలో నేను ఓడిపోతున్నాను సిద్ధం అని చెప్పుకుంటున్నాడు. ఇది కాకుండా మీరు రాష్ట్రానికి ఏమైనా చేశారని చెప్పండి, నేను ఒప్పుకుంటా. 5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రానికి ట్రేడ్ మార్క్ ఏమైనా ఉందంటే గంజాయి ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ మార్క్ వచ్చింది, డ్రగ్ ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ మార్క్ వచ్చింది, రాష్ట్రం అప్పుల్లో 30 ఏళ్ళు ఇరికిపోయింది ట్రేడ్ మార్క్ వచ్చింది, చదువులు లేని రాష్ట్రం చదువుకొచ్చింది. ఈ భారతదేశంలో అత్యంత అల్పంగా లీట్ లిటరసీ రాష్ట్రం ఉంటే ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇంటర్నెట్ లో చూసుకొని వెళ్ళిపోయి మీ డేటాలో వచ్చేసింది. ఓకే చౌదరి గారు, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను సార్. చౌదరి గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను సార్. మనతోటి వైసీపీ నేత మధుకర్ గారు ఉన్నారు, రాష్ట్ర కార్యదర్శి. మధుకర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నిన్న మీరు సిద్ధం సభలో సార్ ఒకసారి నిన్న ఎక్కడైతే అద్దంకిలో జరిగిందో సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో మీకు కూడా తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్లే పోటీ చేస్తున్నారని, మిగతా వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా మాపై దాడి చేస్తాకొస్తున్నారు. మీ బిడ్డను ఒక్కడే ఒక సైడు, మిగతా వాళ్ళందరూ పేదలు ఇటు సైడ్ ఉంటే పెత్తందారులందరూ అటు సైడ్ ఉన్నారు, మీరే తేల్చుకోవాలని చెప్పడం జరిగింది. ఎలా చూడాలంటారు? అది నిజమే కదా సార్. అది
జనరల్ గా మీరు ఒక 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 2 నిమిషాలు నేను చెప్పేది వినాలి సార్. చెప్పండి సార్. ఇప్పుడు మన టీడీపీ పెద్ద సార్ చెప్పినట్టు విధంగా, పెద్ద మనుషులు చెప్పినట్టు విధంగా ఈ రోజు ఒకటి ఆలోచించాలి సార్. ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు 2014లో 600 హామీలు ఇచ్చి 24 hours లో గెలిచిన తర్వాత హామీల్ని మేనిఫెస్టోలో వెబ్సైట్ లో నుంచి తీసేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది అయితే, నవరత్నాలని పెట్టి దానితో పాటు 14 హామీల్ని చెప్పనటువంటి హామీల్ని హ్యాక్ చేసి 99% ఎగ్జిక్యూట్ చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా చేసి వెళ్ళిపోయారని చెప్తున్నటువంటి మీ మాటలు ఏదైతే ఉన్నాయో, అక్కడ నెల్లూరులో ఒక ఎంపీకి బీసీకి వాళ్ళని చెప్పి తలంచినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనని నచ్చినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ నుంచి దూరం అవడం జరిగింది. మీ కేసినేని నాని గారు బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా మీ చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించుకోవాల్సినటువంటి మాట. ఏ రోజు ఇప్పుడు పెద్ద మనిషి ఒక అతను చెప్పాడు, కేసీఆర్ గారికి మద్దతు కోరుకోవాల్సినంత అవసరం మాకుందా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు మా పార్టీ అధినాయకుడు అయితేనేమి, మా పార్టీ నాయకులు అయితేనేమి, మా పార్టీ ఫస్ట్ కోర్ కమిటీలో ఎవరైనా ఏ రోజైనా మేము పలాలతో పొత్తు పట్టుకున్నామని చెప్పి మేము వెళ్ళామా? మీకులాగా బీజేపీ దగ్గరికి వెళ్ళి 48 గంటలు 72 గంటలు వేచి చూసి అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోసం మేము వెళ్ళామా? మీకులాగా పవన్ కళ్యాణ్ గారిని అలగా జనం అని చెప్పి, జనసేన సైనికుల్ని అలగా జనం అని చెప్పి మీ బాలకృష్ణ చేత అనిపించి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మద్దతు కోరుకున్న వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా? ఇది జనానికి చెప్పాలి. ఈ రోజు మేము నిలబడతా ఉన్నాం. ఈ రోజు మేము కాళ్ళు ఎగరేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మా నాయకుడు 175తో గెలవటానికి మేము ప్రయత్నిస్తా ఉన్నాం. గెలుస్తామని మా భరోసా మేము జనంలో తెలుసుకుంటా ఉన్నాం. ఈ రోజు మీకులాగా నాయకులు కాలు పట్టుకోవడానికి మేము వెళ్ళట్లా. మీకులాగా ఢిల్లీలో ఫ్లైట్ల మీద ఫ్లైట్లు బుక్ చేసుకొని మేము వెళ్ళట్లా. ఈ రోజు జనం దగ్గర తెలుసుకోవడానికి మేము ఇక్కడ ఉన్నాం. ఈ రోజు ఫస్ట్ సిద్ధం సభలో ఏ సభలో అయితే 3 లక్షల మంది జనాన్ని తరలించి 3 లక్షల మంది జనాన్ని మేము జనం మీద ఆధారపడ్డాం. తర్వాత 6 లక్షలు, తర్వాత 10 లక్షలు. ఒక్కసారి కొంచెం చెక్ చేయండి సార్ మధుకర్ గారు మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఒక్కసారి ఆ సిగ్నల్ కొంచెం ఒకసారి సరిచూడండి. మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. మనతోటి ఉన్న శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, విషయ సమాచారం మొత్తం కూడా మీరు చూస్తున్నారు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్ని. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ జనసేనకి బీజేపీ కూడా యాడ్ అవ్వటం వలన రేపు కూటమికి ఏమన్నా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే వైసీపీకే ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉందా? డెఫినెట్గా ఏ రాజకీయ పార్టీలైనా కూడా కుటుంబం కలిసినప్పుడు ఆయా సామాజిక వర్గాలని చెప్పండి, ఆయా ఓటు బ్యాంక్ అనండి, ఆటోమేటిక్గా కూడా అదంతా కూడా మొత్తం కూడా ఒక యునైట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఏ వ్యక్తి అయినా కూడా ఒక వ్యక్తి ఎక్స్ట్రా కలిస్తే ప్లస్ అవుతుంది తప్పితే మైనస్ అవటానికి అవకాశం లేదు. అయితే కొన్న సమస్య ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఏ రాజకీయ పార్టీ కూడా కలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో సిపిఎం కలుస్తుంది, అంటే నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళు కలిసే ఉంటున్నారు అన్నమాట. ఇక లోకల్గా ఉండే పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసేటువంటి పరిస్థితి ఏ రాజకీయ పార్టీ కూడా లేదన్నమాట. ఇక్కడేమో జనసేన కానీ టీడీపీ కానీ ఆల్రెడీ మరి కలవటం, మరి ఇది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీతో ఉన్నారు. వాళ్ళు ముగ్గురు కూడా కలవటం జరిగింది తప్పితే గతం నుంచి కూడా భారతీయ జనతా పార్టీతో అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనమాట. వాళ్ళు కొత్తగా తెలుగుదేశం వచ్చి కలవటం జరిగింది. అయితే ఈ 3 పార్టీలు అనేది గ్రౌండ్ లెవెల్కి వెళ్తే డెఫినెట్గా ఓటింగ్ పరంగా, అదేవిధంగా అక్కడ ఉండే బూత్స్ని క్యాప్చర్ చేయకుండా ఉండటానికి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పోలీస్ అధికారులు కూడా గతంలోకి మళ్ళీ యాక్షన్ చేయకుండా ఈరోజు వాళ్ళు కూడా కొంచెం అంటే సైలెంట్ అయినటువంటి పరిస్థితి ఉందన్నమాట. అంటే వేరే తటస్థంగా ఉండేటువంటి అవకాశం ఉంది. లేకపోతే మొన్నటి వరకు మనం చూసాం, మరి అందరూ కూడా పోలీసులు వన్ సైడ్గా ఉండటము, ఎక్కడ కూడా కేసులు కూడా బుక్ చేయకుండా ఉండటము, ఇవన్నీ కూడా మనం అనేక జిల్లాల్లో దాడులు జరుగుతుంటే నిన్న కూడా రాయపాటి అరుణ్ గారు జనసేన పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నారు, ఆవిడ మీద కూడా దాడి చేస్తున్నట్టున్నారు. సార్ మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను. మనతో ఇప్పుడు జనసేన అధికార ప్రతినిధి మన లక్ష్మారావు గారు ఉన్నారు. లక్ష్మారావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ చెప్పండి, ముందుగా రాయపాటి అరుణ మీ అధికార ప్రతినిధి, మీ కో అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారి మీద దాడి జరిగింది, అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగిందో చెప్తారు? సార్, రాయపాటి అరుణ గారు ఏదో కోట వెళ్తుండగా
తెలియని దుండగులు అంటే వాళ్ళకి తెలిసి కావాలని చేసినటువంటి ఇది తెలుస్తా ఉంది. ఇప్పటి నుంచో మరి టార్గెట్ గా రాయపూడి అరుణ గారిని మరి బాధించాలి, హింసించాలి, ఈమెను కొట్టాలన్న ఒక ప్రాతిపదికన వాళ్ళు దాడి చేసినట్టుగా మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు కరెక్ట్ కాదండి. ఏ పార్టీ మీద అయినా ఎవరి మీద అయినా సరే ఇటువంటి దాడులను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రశ్నించే హక్కు మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆ రాజ్యాంగ బద్ధంగా వచ్చినటువంటి హక్కులు ప్రశ్నిస్తాం. మీరు అధికారం మీరు సమాధానం చెప్పాలి. మనకు 4 రోజుల్లో ఎలక్షన్లు అవుతా ఉన్నాయి. ఇప్పుడు దాడులకు ప్రతి దాడులు చేయడం ప్రతి విచిత్రమేం కాదండి. కానీ ఎవరైతే ప్రశ్నిస్తా ఉన్నారో, ఎవరైతే ఒక పార్టీ రిప్రజెంటేటివ్ గా ఉండి టీవీలో మాట్లాడి బలమైన గొంతుతో మాట్లాడినటువంటి రాయపూడి అరుణ గారిని ఈ విధంగా దాడి చేయడం కరెక్ట్ కాదండి. రాజకీయంగా ఎదుర్కోవాలి ఏదైనా ఉంటే. మరి మీ కమాండర్ చీఫ్ వరకు వెళ్ళిందా అండి? అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళిందా? మరి ఆయన ఎప్పుడు రియాక్ట్ అవబోతున్నారు ఏంటి? అవుతారు సార్. ఈ రోజున మా పురంధేశ్వరి గారు, మా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఈ రోజున భేటీ అయ్యారు. ఏదైతే మన పొత్తుల విషయంలో, సీట్ల సర్దుబాటు విషయంలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని ఆ రాయపాటి అరుణపై జరిగినటువంటి దాడిని ఆవిడ మా మీడియా హెడ్ హరిప్రసాద్ గారికి చెప్పడం జరిగింది. అలాగే అజయ్ కుమార్ గారు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా చెప్పండి, కూడా స్పందిస్తారు. మధుకర్ గారు మాట్లాడింది వినుంటారు మీరు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పొత్తులు పెట్టుకునేది కేవలం జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడే, మేము ఒక్క సైడ్ సింగిల్గా ఉన్నాము, ఇంతమంది మీరు కలిసి వచ్చి నా మీదకి వస్తున్నారు, నిజంగా ఇంతమంది మీరు రావాల్సిన అవసరం లేదు, నేను ఒక్కడనే వస్తున్నానని చెప్తున్నారు జగన్మోహన్. నిజంగా మీరు అందరూ కలవాల్సిన అవసరం అసలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్గా ఎదుర్కొనే దమ్ము మీకు లేదా? శ్రీరాముడు కూడా సింగిల్ గా యుద్ధం చేయలేడు అండి. ఇప్పుడు రావణాసుడితో రాముడు కూడా సింగిల్ గా యుద్ధం చేయలేడు అంటారా? కానీ రాముడికి యుద్ధం చేయడానికి చాలా మంది వానస్వాదేవుని అంటే చాలా మంది కూడా సపోర్ట్ గా నిలబడ్డారు ఆ రోజుల్లో. ఎందుకంటే ఈ రోజున ఒక బలమైన ఆ మానసు లాంటి వ్యక్తిని ఎదుర్కోవడానికి మాకు కూడా శక్తులందరూ కూడా ఒక శక్తుల కలయిక జరుగుతూ ఉంది ఈ రోజున. మీరు రామాయణం చెప్తుంటే లక్ష్మారావు గారు, మీరు రామాయణం చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతం చెప్తున్నారు, ఆయన అర్జునుడు అని చెప్తున్నారు. మరి ఆయన అర్జునుడు కాదంటారా? అర్జునుడు ఏదైనా గురు చూసి కరెక్ట్ గా గురుకి బాణం ఎక్కించి కొడతాడండి. ఈ అర్జునుడికి కళ్ళు లేను కబోది జగన్మోహన్ రెడ్డి చెప్పిన పేరు. ఆయన కళ్ళు ఆ టార్గెట్ ని రీచ్ అవ్వలేడు, కొట్టలేడు. ఈయన అర్జునుడు అని చెప్పుకుంటే సరిపోదు కదా. అంటే 2019లో ఆయన టార్గెట్ రీచ్ అయ్యారు కదండి. 2019లో ఆయన టార్గెట్ ఏదైతే సీఎం అవ్వాలనుకున్నారో సీఎం అయ్యారు, టార్గెట్ రీచ్ అయ్యారు అనుకోవచ్చు కదా. వైసీపీ వాళ్ళు చెప్పేది అదే. మరి నాకు గారు ఈ రోజున వాళ్ళు రీచ్ అయ్యారంటే ప్రజల్లో మభ్య పెట్టారు, దొంగ హామీలు ఇచ్చారు, ప్రజలకి లేనిపోయిన కలబాల మాటలు చెప్పారు. పాదయాత్ర చేసినప్పుడు మా తండ్రి సెంటిమెంట్ కొంత ఉపయోగపడింది, ప్రజల్లో ఉన్నటువంటి సెంటిమెంట్ రగలేశాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే బాబాయ్ చనిపోయిన హత్యను కూడా ఆయన వైపు టర్న్ చేసుకున్నాడు. వన్ను కూడా కలిసి వచ్చే ఎలిమెంట్స్. ఇప్పుడు ఒక అవకాశం అడిగాడు, జనాలు ఒక అవకాశం ఇస్తే ఏంటి పరిపాలన, తన తండ్రికి మించి పరిపాలన ఏమన్నా ఇవ్వగలడా అని ఆశించారు. కానీ అర్థమైపోయిందిగా ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన అధికారం పిచ్చోడు చేతిలో పెట్టిన రాయి లాంటిది. ఆ రాయి ఎట్టుబడితో ఇసురుతాడు పిచ్చోడు. ఈయన కూడా అధికారాన్ని దుర్వినియోగం చేస్తాడు. ఈయనకి అధికారం ఏ విధంగా రాష్ట్రాన్ని పరిపాలించాలో ఆయనకి తెలియదండి. ఆయన పొలిటికల్ కాదు, ఆయన బిజినెస్ మ్యాన్. వాళ్ళు కేవలం ఆయన రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాడు రాష్ట్రంలో. వ్యాపారస్తుడు ఏంటంటే లక్ష్మారావు గారు మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను. మనతోటి కాపు సంక్షేమ నేత నాయకులు చందు జనార్దన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ జనార్దన్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను కాపు జేఏసీ అండి, సంక్షేమ సేన. కాపు జేఏసీ నేత, సారీ. ఓకే జనార్దన్ గారు చెప్పండి, ప్రస్తుతం మీరు చూస్తున్న సినారియో చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? మరి రానున్న రోజుల్లో మీ కాపు నాయకుడిగా ఉన్న ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలోకి రాబోతున్నారు. మరి చేగొండ హరిరామజోగి గారి కొడుకు సూర్యప్రకాష్ గారు కూడా రావడం జరిగింది. మరి వైసీపీకి ఇది బలం చేకూర్చే విషయం అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. అక్కడ నా పెద్దలందరికీ, సోదరు వేల్పూడి శ్రీనివాస్, మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారం. ప్రధానంగా మీరు
పెద్దలు ముద్రగడ గారు కానీ లేదా హరిరామజోగయ్య గారి తనయుడు కానీ వైసీపీలో చేరే అంశం అంటే కాపులకు నష్టమనా మీరు అడిగేది, జనసేనకు నష్టమనా? అంటే మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు. ప్రశ్న లేదు అంటే వైసీపీ లాభపడిపోతుందా, కూటమికి నష్టం చేకూర్చే అంశం అంటారా దాన్ని? అది నేను అడిగాను. అంటే కాపులు మేజర్గా ఎక్కువగా సమాజంలో ఉన్న 25% ఉన్న ఎక్కువ మంది 95% కాపులు సమాజంలో జనసేన పక్షాన ఉన్నారు. ప్రధానంగా ఎందుకని ఉన్నారంటే 25% ఉన్న కాపు వర్గాలు జనాభా దామాషా ప్రకారం గత స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా నేటి దాకా ఇతరులు అందరిని ఎక్కించాం, ఇతరులు రాజ్యాధికారం అనుభవిస్తుంటే కాపు కాస్తా ఉన్నాం, కాపులు రాజ్యాధికారం వైపు వెళ్లాలనే ఆలోచనతో ముందుకు పోతున్న తరుణంలో రాజ్యాధికారం దగ్గరగా పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి కాపుల పక్షాన వారు పోరాడుతా ఉన్నారు. కాపుల కోసం ఆయన పార్టీ పెట్టకపోయినా కాపు కుటుంబ సభ్యుడిగా, కాపు కుటుంబ పెద్దగా అతను ఒక రాజకీయ పార్టీని స్థాపించారు వారు. అందుకని కాపు సామాజిక వర్గం పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకుంటూ ముందుకు పోతా ఉంది. వారెక్కడ నేను కాపుల పక్షాన పోరాడతాను, కాపుల కోసం ఉన్నాను అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కానీ ఆ విధంగా లేదు. ఆయన రాజకీయాల్లో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ముందుకు పోయే పెద్దలు పవన్ కళ్యాణ్ గారు. కానీ మేముగా కాపు సామాజిక వర్గంగా కాపులు పెద్దన్న పాత్ర పోషిస్తూ కాపులు రాజ్యాధికారం వైపు వెళ్ళాలి, ఆ వైపుగా పవన్ కళ్యాణ్ గారు రాజ్యాధికారాన్ని సాధిస్తారు అనే ఆశలతో కాపు సామాజిక వర్గం అంతా కూడా ఉంది. అయితే పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు ఇప్పటిదాకా జనసేనలో లేరు. వారు ఉద్యమం చేశారు. ఉద్యమం అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, వైసీపీ ప్రభుత్వంలోకి రావడం జరిగింది. కారణం ఏదైనా ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ ప్రభుత్వం అంటే ప్రజలందరిలో ఒకటి ముఖ్యంగా ఉందండి జనార్దన్ గారు, ఒకటి ఉంది. మొన్న రీసెంట్గా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారి దగ్గరికి వస్తారనుకున్నారు, కానీ నేను వెయిట్ చేశానండి, మీరు రాలేదండి అని చెప్పి ఇప్పుడు అందువల్లనే వైసీపీలోకి వెళ్తున్నట్టుగా చెప్పారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా అండి ఏమన్నా, లేదంటే మరి ఇప్పుడు వెళ్ళి ఎలా జాయిన్ అవుతున్నారు ప్రజల్లో ఉంది, ఎలా చూడాలంటారు? షార్ట్గా చెప్పండి కొంచెం. ఇదేమో సున్నితమైన అంశం. ప్రధానంగా పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు వైసీపీకి అనుకూలంగా ఉన్నారనుకున్న సందర్భంలో వారు జనసేనకు కానీ టీడీపీకి కానీ వెళ్తారనే చర్చలు జరిగినాయి. జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు వెళ్లి వారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారే వారిని ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానిస్తారు. అయోధ్య నుంచి వెళ్లిన తర్వాత పరిస్థితి కొనసాగే పరిస్థితి ఉంటుంది అనేది ప్రకటనలు చూసాం మనం. అయితే ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ గారి ఇంటికి వెళ్ళి ఆహ్వానించలేదు, లేదా ఇతరులు ఎవరు ఆహ్వానించలేదు, వారిని కింద స్థాయి తర్వాత స్థాయి నాయకులు మాత్రమే ఆహ్వానించారు, మిథున్ రెడ్డి గారు కానీ ఇతరు, అయినా కూడా వైసీపీకి వెళ్తున్నారనే ఒక చర్చ తెర మీదకి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో వారు ఆహ్వానించాలనే ఆలోచన జనసేన పార్టీగా ఉన్న తెలుగుదేశం జనసేన మిత్రపక్షంగా ఒక పక్క ఉంది, మరో పక్క బీజేపీతో చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి సీట్లకు సంబంధించిన అంశంలో ఎవరికి ఎన్ని సీట్లు ఇచ్చే పరిస్థితి ఏంది, ఇదంతా ఒక కొంత బీజేపీ జనసేన తెలుగుదేశం మధ్య అంతర్గత చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో నాకున్న సమాచారం మేరకు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ గారిని స్వయంగా ఆహ్వానించలేరనేది నేను భావిస్తా ఉన్నా, ఏదైతే జనసేన వర్గాలు చెప్పేదాన్ని బట్టి. ఈ లోపుగానే పెద్దలు ముద్రగడ గారు తనని ఆహ్వానిస్తారని, తనను పిలుస్తారని జనసేనలోకి నేను ఆలోచిస్తే ఆ విధంగా జరగలేదు అనే దాంట్లో అట్టయినట్టుగా వారు లేఖ రాశారు. ఓకే 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 జనార్దన్ గారు, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. మధుకర్ గారు చెప్పండి. మీరు ఇందాక చెప్తున్నప్పుడు డిస్టర్బెన్స్ వచ్చింది, చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. ఉంది, క్లారిటీగా ఉంది, చెప్పండి. సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా మాట్లాడడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? రానున్న రోజుల్లో నిజంగానే మీరు ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నారా? సార్ దానికంటే ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. చెప్పండి ప్లీజ్. రాయపాటి అరుణ గారి మీద దాడి జరిగిందని చెప్పి తమరు ఉద్దేశించారు. రాయపాటి అరుణ గారి మీద దాడి ఎవరు చేశారు? అదే అడిగాం సార్, పలానా వాళ్ళు చేశారని ఎవరు చెప్పలేదు. ఆమె ఇప్పుడు మనం వద్దు సార్, ఆమె మాట్లాడిందాం.
మీకు కొంచెం ఆడిబుల్ గా ఉంటే ఆమె చెప్పినటువంటి మాట వాళ్ళ పార్టీ వాళ్ళే. కావాలంటే ఈ ఆడియో ఈ వీడియో నేను మీకు పంపుతా ఉన్నాను, దయచేసి ఒకసారి మీరు అక్కడ వీక్షించండి సార్. అది ఆమె మాటల్లోనే ఆమె ప్రకారంగానే వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే కొన్ని పేర్లు కూడా ఉచ్చరించారు. ఆ పార్టీ వాళ్ళ పేర్లు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా ప్రతినిధులకు కూడా పంపించడం జరిగింది. అది నెంబర్ 1. దీనిని వర్గీకరించి మీరు పబ్లిసిటీ చేసుకోండి, సరే మీ హక్కు ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ లిబరేషన్, యూ కెన్ డూ ఇట్. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు జనసేన ఒక అతను మాట్లాడతాం, బ్రదర్ మాట్లాడేటప్పుడు బలంగా ఉన్న వ్యక్తిని ఎదుర్కోవటానికి అన్న మాట చూడండి, దానికి ధన్యవాదాలు. మేము బలంగా ఉన్నామని వాళ్ళు ఒప్పుకున్నారు. మేము ఎక్కడ ఎవరు పొత్తు కోసం వెయిట్ చేయాలా, ఎవరితో పొత్తు పెట్టుకుంటామని మేము వెయిట్ చేయాలా. మీరు ఒకసారి పొత్తులు పెట్టుకోవడం తప్పంటారా మధుకర్ గారు? మేమనం అంటే పొత్తులు పెట్టుకున్న వాళ్ళందరూ బలహీనంగా ఉంటారని మీరు అనుకున్నారా? 2004లో రాజశేఖర రెడ్డి గారు కూడా సిపిఐతో, సిపిఎంతో, కేసీఆర్ గారితో కూడా పొత్తులు పెట్టుకున్నారు. సార్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ నా పాయింట్ కంప్లీట్ చేయండి. చెప్పండి సార్. నేను పొత్తులు పెట్టుకోవడం తప్పని నేను చెప్పలా. మేము హీరోని, మాకు ఎవరితో పని లేదు, మేము ఎవరితో కలవము అని చెప్పింది ఎవరు? వైసీపీ పార్టీ వాళ్ళు కాదు, మీరే చెప్పుకున్నారు. ఈరోజు మీరే కలుస్తున్నారు, మేము దాన్ని తప్పుపడట్లా. కానీ మీరు కలవండి కలవకపోండి అది మాకు సంబంధం లేని విషయం. మాకున్నటువంటి ఐడియాలజీ, మాకున్నటువంటి ఎజెండాని జనంలోకి తీసుకెళ్లేటటువంటి రైట్ మాకుంది. మేము తీసుకెళ్తున్నాం. మేము దేవుడి మీద భారం వేసాం, జనం మీద విశ్వసించాం. కాబట్టి ఈ రోజు మా ప్రతి ఒక్క మీటింగ్ సక్సెస్ ని మేము చూస్తా ఉన్నాం. ఈ రోజు మీడియా ప్రతినిధిగా ఫోర్త్ ఎస్టేట్ గా మీరున్నారు. ఈ రోజు నేను జరిగినటువంటి సిద్ధ సభలో అసలు జనమే లేదని చెప్పి ఒక పార్టీని రేపు కాబోయే సీఎం అని చెప్పుకున్నటువంటి లోకేష్ గారి ట్విట్టర్ లో తెలియపరచడం అనేది చాలా హాస్యాస్పదం. అది అంటే వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఎలా ఉందంటే, వీళ్ళు పార్టీని బలం చేసుకునే దానికంటే జగన్మోహన్ రెడ్డి యొక్క చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నటువంటి విధానాలను తప్పుదోవ పట్టించాలన్నటువంటి వర్గీకరించాలన్నటువంటి భావం మీద ఎక్కువ పని చేస్తున్నారు. నా చిన్న సజెషన్ ఏంటంటే, గ్రౌండ్ లెవెల్ గా గ్రౌండ్ లెవెల్ రియాలిటీలోకి వీళ్ళు వెళ్ళి వీళ్ళు పని చేస్తే వీళ్ళకి తెలుస్తుంది వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళ పర్సంటేజ్ ఎంత అని. వీళ్ళు పొత్తు పెట్టుకుంది ఎవరండి? 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి జనసేనతో 175కి 173 6% ఉంది సార్ జనసేనకి. లాస్ట్ టైం 100 కంటే తక్కువ రాలేదు జనసేన. నేను చెప్తున్నా, 173 సీట్లు కంటెస్ట్ చేసినటువంటి బీజేపీకి 1 సీటు రానటువంటి బీజేపీతో మాకేంటి భయం? మరి ఎందుకు సార్ నిన్న సభలో కనీసం తమలపాకుతో కూడా కొట్టలేకపోయారు మరి జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళందరినీ అయితే రాళ్లతో కొట్టారు, చంద్రబాబు నాయుడు గారినైనా పవన్ కళ్యాణ్ గారిన, కనీసం తమలపాకుతో కూడా కొట్టలేకపోయారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సభలో బీజేపీని? ఓటు అనే ఆయుధంతో కడతాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ వేదికగా ఉన్నప్పుడు ఒక సభలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు, మా సార్ మీతో మాకు ఒప్పందం ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసమే. మీ రాజకీయ ఐడియాలజీ వేరు, మీ రాజకీయ ఎజెండా వేరు, మా రాజకీయ ఐడియాలజీ వేరు, మా రాజకీయ ఎజెండా వేరు చెప్పినటువంటి మగవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మేము నిలబడతా ఉన్నాం ఆ మాట మీద, ఈ రోజు మేము వెళ్తా ఉన్నాం ఆ మాట మీద. ఈ రోజు మేము ఒకటే మాట చెప్తాదలుచుకున్నాం సార్, మేము జనం మీద ఆధారపడ్డాం. మేము చేసేటువంటి హామీల్ని 99% మేము నెరవేర్చాం. కాబట్టి జనంతో మా పొత్తు, ఏ రాజకీయ నాయకులతో మాకు పొత్తు లేదు. కాబట్టి జనంతో తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే మధుకర్ గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను నేను. చౌదరి గారు, ఎవరైతే మేము ఉన్నారో జనం కోసం మేము ఉన్నాం, జనం కోసమే వైసీపీ పార్టీ ఉందని చెప్తున్నారు. మధుకర్ గారు మీరేం చెప్తారు? చౌదరి గారు ప్లీజ్. వినపడుతుంది ప్లీజ్. వినపడుతుంది కంటిన్యూ సార్. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయి, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. పొత్తు పెట్టుకోకుండా ఎక్కడ రూల్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు పెట్టుకుంటే కేఏపాల్ ఇచ్చారు, కేఏపాల్ నేను సీఎం చేస్తారు రానంత కలుపుతా ఉన్నాడు. మరి మధ్యలో పొత్తు పెట్టుకుంటే మాకు తెలిసింది. రెండో విషయం ఏంటంటే, రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా వైఎస్ఆర్సీపీ ఓటేస్తారా? ఉద్యోగులు ఓటేస్తారా? చెప్పండి మీరే. నిరుద్యోగులు ఓట్లేస్తారా? దుర్మార్గంగా బ్యాంక్ ఇస్తారని వెయ్యరు అని చెప్పడానికి కొలమానం ఏంటి సార్? వెయ్యరు అని చెప్పడానికి కొలమానం నిజంగా వెయ్యకపోతే నిజంగా మీరు ఒక్కొక్కరు వెళ్ళొచ్చు. ఇంతమంది కలిసి వెళ్తున్నాం, బలంగా ఉన్నారు అని చెప్పి మీరే పరిపరి విధాల్లో చెప్తున్నారు కదా. మరి మీరు కూడా వాళ్ళు బలంగా ఉన్నారు అంటే వేస్తారని మీరు కూడా పరోక్షంగా ఒప్పుకున్నట్టేగా. నేను చెప్తానండి దానికి కూడా. చెప్పండి గొప్పడా రాజు గొప్పడా? మొండోడు గొప్పడా రాజు గొప్పడా? చెప్పండి సార్ మీరే. సార్ చెప్పండి. మొండోడు గొప్పడా రాజు గొప్పడా? అవును సార్.
కాబట్టి ఇక్కడ మొండోడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేస్తారని అనుకుంటాడు. ఎలా చేస్తారు చెప్పండి? ముస్లిం బ్యాంక్ ఇస్తారని, ముస్లిం తొబ్బా ఇస్తారని ముంచే ముస్లిం చేస్తారా? ఎస్టీ ఎస్సీ తప్పులని తినేస్తే వాళ్ళ రిజర్వేషన్ కూడా తీసేస్తే ఎస్టీ ఎస్సీ కార్పొరేషన్ విభజించి గబ్బు చేసి వాళ్ళ నిధులని బట్టలతో వాడుకుంటే వాళ్ళ రిజర్వేషన్ తో పాటు వాళ్ళ బెస్ట్ స్కూల్స్ కానీ వాళ్ళ ఐఏఎస్ కోచింగ్ కానీ విదేశీ అంబేద్కర్ విద్య కానీ చేసిన వాళ్ళు ఎవరైనా వేస్తారా? కాపు సామాజిక వర్గం కాపు రిజర్వేషన్ 24% తగ్గించి 30 నుంచి కాపు కార్పొరేషన్ 56 కార్పొరేషన్ చెండాడి నిధుల రూపాయలు లేకుండా పూర్తి స్థాయిలో 300 మంది కాపులు చంపేసి 2026 కేసులు పెట్టినప్పుడు వాళ్ళు వేస్తారా? మహిళలకు విద్యా చట్టం ఉందా లేదో నాకు తెలియదు. 3 రోజులు 3 అఘాయితాలు చెప్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం నేర ప్రభుత్వంలో 6వ స్థానంలో మహిళలు ఘోరంలో 30,000 మంది కనబడకపోతే మహిళలు ఓట్లేస్తారా? అలాగే మీరు ఏ వర్గంలో తీసుకోండి, మీరు నిరుద్యోగం సంవత్సరానికి జాబ్ కార్డు ఇస్తారన్న జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులు ఓట్లేస్తారా? డిఎస్సీ ఇచ్చాడా? ఇలా ఎత్తుకుంటా పోతే మద్య నిషేధం చేస్తారన్నాడు. 5 స్టార్ ఓట్లు పరిమితం చేసి ఓట్లు ఇస్తారన్నాడు. మరి చేశాడా? ఆ 750 హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 98% అమలు చేస్తుంటే హ్యాపీ ఇంట్లో కూర్చొని సాక్షి చూసుకుంటా సాక్షి పేపర్ కూర్చొని కళ్ళ ముందు పెట్టుకుంటే ఇదే ఓటే వేస్తారు కదా. ఇప్పుడు మామిడి పడి నిన్న సభ చూసుంటారు చౌదరి గారు నిన్న సభ చూసుంటారు మీరు. సభలో ఆయన నాకు TV5 లేదు, AVN ఆంధ్రజ్యోతి లేదు, ఈనాడు పేపర్ లేదు, నాకు ఎటువంటి లేవని చెప్పారు. దాన్ని ఎలా చూడాలి? ఆయన ₹1 ముఖ్యమంత్రి, మీరు ఒప్పుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ₹1 ముఖ్యమంత్రి. అలా ఎవరి కాళ్ళు అనుకుంటే ఎలా జరుగుతుంది సార్? అవును, ₹1 ముఖ్యమంత్రి అండి. రూపాయలు ఉద్యోగం చేస్తున్నారు ఆయన చెప్పిన మాటే. మరి బెంగళూరులో ఈ రోజు లోటస్ ప్లాంట్ కట్టింది కానీ, మంత్రి మాల్ కట్టింది కానీ, అదే వైట్ హౌస్ కట్టింది కానీ, శ్రీకొండ మీద 500 కోట్ల రూపాయలు విల్లాస్ కట్టుకున్న ఆయన బ్రహ్మాండ బంగ్లా కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు లండన్ లో దీవులు కొన్నాడు. సాక్షి టీవీ ఎవరిది? సాక్షి పేపర్ ఎవరిది? అంటే ఎవరికైనా రాయితీ శ్రీరామేశ్వర ఈ సుందూరు పవర్ ప్లాంట్ ఎవరిది? భారతీయ సిమెంట్ ఎవరిది? భారతీయ పవర్ ప్లాంట్ ఎవరిది? అన్ని సార్ చెప్పుకుంటా పోతే 63,000 కోట్లు ఈడీ అటాచ్మెంట్ చేసింది. దాదాపు షెల్ కంపెనీలు, సూట్కేస్ కంపెనీలు 50 కంపెనీలు ఉన్నాయి. వేల కోట్ల రూపాయలు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతాడు? ఈరోజు రాష్ట్ర దేశంలోనే, భారతదేశంలోనే అత్యంత ధనవంతమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పేదలకు పెద్దదారులకు ఎంతమంటున్నారు సార్ ఆయన? పేదలకు మంచి మాట చెప్పారు కాదండి. ఈ రాష్ట్ర దుర్మార్గుడికి సామాన్య ప్రజలకు యుద్ధం, ఈ రాష్ట్ర దొంగలకి రాష్ట్ర ప్రజలకు యుద్ధం, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు యుద్ధం, రాజధాని రాష్ట్రాన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు యుద్ధం. సో ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలకు యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారు. నేను చెప్తాం సభలో వీడుకోలు సభగా చేసుకుని ఇదే నా అక్కడ సభ చెప్పి నైతీరులకు వెళ్ళి మాట్లాడాడు. అనేక అంశాలు అక్కడ ఒప్పుకున్నాను ఓడిపోతున్నాను చెప్పి. రేపు వచ్చే పార్టీ నా పథకాలు అమలు చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. అంటే నేను ఓడిపోతే ఇంటికి పోతున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు 3 ఆప్షన్లు. 1 లండన్, జైలు, బెయిల్. 2 ముఖ్యమంత్రి ఉండాలి. ముఖ్యమంత్రి ఉండడు కాబట్టి ఇంక 3 ఆప్షన్లు ఉన్నాయి. అట్లాంటి ఏం చూసేస్తున్నాడో ఆయన ఇష్టం. తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు మీరు అన్నట్టు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తుతో ఒక్క మాట చౌదరి గారు క్లారిటీ ఇవ్వాలి. చౌదరి గారు మీరు ఒకటి క్లారిటీ ఇవ్వాలి. 2014లో మీరు ఎన్డీఏతో జత కట్టారు. తర్వాత 19లో మీరు ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చారు. అంటే మీ అవసరం తీరిపోయిందని బయటకు వచ్చేసారని, మళ్ళీ ఇప్పుడు మీరు సింగిల్గా మళ్ళీ వెళ్ళలేరు కాబట్టి మళ్ళీ బీజేపీని కలుపుకుంటున్నారని చెప్పి, మీరు ఎంతమంది కలుపుకొని వచ్చినా ముగ్గురిని కలిపి సముద్రంలో విసిరి పారేస్తామని చెప్పి అంబటి రాంబాబు గారు నిన్న మాట్లాడటం జరిగింది. ఎలా చూడాలి? ఆయన అంబటి రామారావు సంజనాథను లేదా ఇంకొకరితో మాట్లాడితే బాగుంటుంది కానీ మాతో మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే రాజకీయ పార్టీల్లో శాసన శత్రులు ఉండరు, శాసన మిత్రులు ఉండరు. అంబటి రామారావు సంజనాథ్ సుజనతో మాట్లాడితే మాట్లాడతారు కానీ రాష్ట్ర ప్రజలు వింటారు. ఇంకో విషయం ఏంటంటే ఒత్తుల విషయం పైన మాట్లాడే హక్కు జగన్మోహన్ గారు లేదు. నేను ఆయన ఎవరు రారు కదా. కమ్యూనిస్ట్ పార్టీలో ఆ కేకే పాలు వచ్చే పరిస్థితి కూడా లేదే. ఈ రోజు రాష్ట్రానికి 29 సార్లు ఎలక్షన్ జరిగితే 16 సార్లు కాంగ్రెస్ గెలిచింది, 9 సార్లు టీడీపీ గెలిచింది. లింకులెడ్డి కూడా ఒకసారి గెలిచాడు. ఇదే చివరికి ఎలక్షన్స్ ఇవే ఆగ్రహం వచ్చింది ఇప్పుడు ఆయనకి. 24లో వైఎస్ఆర్సీపీ పార్టీ తెలియదు కాబట్టి ఆ నాయకులు వాళ్ళ పార్టీ నాయకులు తండాపడుతూ వేరే పార్టీకి వెళ్ళిపోతున్నారు కదా. గమనించాలి కదా. ఈరోజు ఏ పార్టీ వంతులు పోతున్నా చూస్తున్నారు మీరే. ఇప్పటికీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ రాజధాని బయట వస్తున్నారు. ఇప్పుడు సిచ్యువేషన్ మళ్ళీ నేను గెలుస్తానని చెప్పి ధైర్యంగా చెప్పలేడు కదా. నిన్న సభ చాలా క్లియర్ కనపడిందండి. అంత ధైర్యంగా మాట్లాడలా. ఆ భయం అక్కడే కనపడిపోయింది. వాళ్ళ కార్యకర్త ఐశ్వర్యం వచ్చేసింది. పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తొందరగా లాకౌట్ అవుతున్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. ఇది కాకుండా
కాపుల మధ్య కులాల మధ్య శిక్షలు, మతాల మధ్య శిక్షలు, ప్రాంతాల మధ్య శిక్షలు పెడితే ఏమన్నా అధికారంలోకి వచ్చేస్తాడు, కొన్ని దుర్మార్గమైన మాటలు మాట్లాడాడు. అందుకే ఈరోజు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రానికి చేసిన శూన్యం, ఆయన ట్రేడ్ మార్కే లేదు. ఓకే చౌదరి గారు, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. చౌదరి గారు మళ్ళీ వస్తాను. శ్రీనివాస్ గారు చెప్పండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏదైతే జరుగుతున్నాయో రాజకీయ అడుగులు వడివడిగా మారుతున్న పరిస్థితి, మరి వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం గారు వెళితే, ఆల్రెడీ చేగొండి హరిరామజోగి గారు తనయుడు సూర్యప్రకాష్ గారు వెళ్ళిపోయారు, ముద్రగడ గారు కానీ వెళితే వైసీపీ బాగా బలపడే అవకాశం ఉందా? మరి కూటమికి తద్వారా కాపులు దూరం అయ్యే అవకాశం ఉందా? అంటే ఇక్కడ ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి పార్టీలో సిట్టింగ్ ఎంపీలు దగ్గర 8 మంది ఎంపీలు, 13 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, మరి ముఖ్యమైన నాయకులు అనేక మంది రాజీనామా చేసి బయటకు రావడం జరిగింది. అంటే అధికార పార్టీలో ఉండి ఇంత పెద్ద ఎత్తున మరి సొంత సామాజిక వర్గం వ్యక్తులు కూడా, ఎవరో బయట వ్యక్తులు కూడా కదన్నమాట, సొంత సామాజిక వర్గం వ్యక్తులు కూడా మరి అందరికన్నా ముందే వాళ్ళు రాజీనామా చేసి తీవ్ర స్థాయిలో మరి ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేయడం ఎందుకు కూడా మనం చూసాం అన్నమాట. ఎప్పుడైతే గ్రాఫ్ పడిపోయిందో ఆటోమేటిక్గా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా బయటకు రావడం జరిగింది. ఇదంతా కూడా మనం చూసాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ముద్రగడ పద్మనాభం గారు కానివ్వండి, అదేవిధంగా హరిరామజోగయ్య గారు కానివ్వండి, వీళ్ళిద్దరూ కూడా లేఖలు రాయటము, అది ఆ లేఖల్లో వాళ్ళకి ఏమి కావాలో, 80 సీట్లు కావాలి, 100 సీట్లు కావాలి, లేకపోతే పవర్ షేరింగ్ కావాలి, ఇవన్నీ కూడా రాశారు. ఓకే, వాళ్ళు రాసిన లేఖలన్నీ కూడా మనం ఒక రకంగా చూస్తే కరెక్ట్గా రాశారేమో అనేటువంటి వాళ్ళ పెద్దరికాన్ని దృష్టిలో పెట్టుకుని, అంటే వాళ్ళకి దగ్గర 90 సంవత్సరాలు వయసు ఉంటుంది కాబట్టి ఇంకా ఈ వయసులో వాళ్ళు తప్పు చేయడానికి లేదా రాంగ్ డైరెక్షన్కి వెళ్ళటానికి అవకాశం లేదు అనేటువంటి యాంగిల్లో కరెక్ట్ అనుకున్నారు ముందు. తర్వాత పరిస్థితి చూస్తే అంటే ఏ విధమైనటువంటి హామీలు కానీ ఇంకోటి కానీ లేకుండా నేను కార్యకర్తగానే ఆ పార్టీలో ఉంటాను, జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి వెళ్ళి నేను ఆయన ముఖ్యమంత్రిని చేస్తాను అనేటువంటి స్టేట్మెంట్ ఒక పక్కనే 100 ఎమ్మెల్యేలు కావాలి, లేకపోతే సాధ్యం కాదు పొత్తు అంటారు. ఇంకో పక్కనే నాకేం అవసరం లేదు, నేను సామాన్య కార్యకర్తగా వెళ్ళి నేను అక్కడ ఆయన ముఖ్యమంత్రి చేస్తాను, నేను దానికోసమే నేను కష్టపడి నేను రాష్ట్రం మొత్తం తిరుగుతా అంటారు. అంటే ఈ స్టేట్మెంట్లు వెనకాల మనం చూస్తే నిజంగా కూడా ఆయన చేసినట్టుగా లేదు, ఆయన వెనకాల ఒక కుట్ర జరిగింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. లేదా ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇదిగో నాకు 80 సీట్లు కావాలి, లేదా నాకు ముఖ్యమంత్రి షేరు ఒక 2 సంవత్సరాలు ఇస్తేనే నేను వస్తాను, ఇదిగో నేను ఇన్ని ఉద్యమాలు చేశాను, లేదా నాకు ఈ చరిత్ర ఉందని ఆయన చెప్పాలి. అది చెప్పట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేటప్పుడేమో నేను ఏమీ లేదు, నేను జీరో, ఆయన సేవకుండా అని చెప్తున్నారు. అంటే సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళేటప్పుడేమో ఇది ఇన్ని సీట్లు ఉండాలి, ఇన్ని సీట్లు వెళ్ళకుండా నువ్వు వెళ్తానే కుదరదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. ఆ రాజకీయ పార్టీ పేరు జనసేన పార్టీ. ఆ రాజకీయ పార్టీలో ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఆయన నిర్ణయం తీసుకుంటాడు. లేదా ఆ పార్టీలో ఉన్న పాలిట్ బ్యూరో కమిటీ, జనరల్ సెక్రటరీస్, ఇంపార్టెంట్ సలహాదారులు ఉంటే దాని మీద నేను జరుగుతారు. అయితే అక్కడ ఏం జరిగింది, అట్లా కాకుండా ఆ పార్టీలో ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఆ పార్టీలో లేని వ్యక్తులైనటువంటి హరిరామజోగయ్య గారు, అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు ఆ పార్టీ ఏ నిర్ణయాలు తీసుకోవాలి వీళ్ళే డిసైడ్ చేస్తున్నారు. ఇంకా జోక్ ఏంటంటే మీకు హరిరామజోగయ్య గారు ఒక 50 మంది ఎమ్మెల్యేలని, ఎంపీలను కూడా ఆయనే అనౌన్స్ చేశాడు. ఆయన ఒక ఎమ్మెల్యే చేసి, ఎంపీ చేసి, మంత్రి చేసి, ఇవాళ 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి వాళ్ళు ఈ విధమైనటువంటి పనులు చేస్తున్నారంటే నిజంగా అందరూ కూడా, అంటే ఇవాళ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అందరూ కూడా నవ్వుకుంటున్నారు, హాస్యాస్పదంగా ఉంది ఇలాంటి పనులు చేయటం. ఇప్పుడు నేను ఒక కుల సంఘం నాయకుడిగా ఉన్నానని చెప్తున్నారు. చెప్పినప్పుడు నువ్వు అసలు ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులను ఎవరు డిసైడ్ చేస్తారు? ఆ పార్టీ అధ్యక్షుడు డిసైడ్ చేస్తారు. పాలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంటే ప్రెసిడెంట్ గారు ఆ లిస్ట్ ఇస్తారు, దాన్ని బట్టి ఉంటుంది తప్పితే ఒక రాజకీయ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల్ని నేను డిక్లేర్ చేయను, రాహుల్ గాంధీ గారు డిక్లేర్ చేస్తారు. తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు, లేదా ఇంకో పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నుంచి చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో అన్నీ కూడా ముద్రగడ పద్మనాభం గారు అనౌన్స్ చేయొచ్చు, మరి కానీ మేము అక్కడ చేయము, ఎక్కడైతే చేస్తూ ఉంటున్నారు. అంటే ఈ విధంగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఈ విధమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడానికి ఇదంతా కూడా ఒక కుట్ర చేశారు. అది ఆ కుట్ర అంతా కూడా బట్టుబాలు అయింది. అంటే ఎవరో చిన్నవాళ్ళు తెలియక తప్పు చేయటం అది వేరు. ఈరోజు మీ వయసు 90 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీరు రాజకీయాలని కలుషితం చేసేటువంటి దాంట్లో భాగస్వాములు కాకూడదు. ఏమన్నా ఉంటే రాష్ట్రాన్ని బాగు చేయడానికి, ఒక మంచి సలహాలు ఇవ్వటానికి అలాంటి పాత్ర పోషించాల్సిన పోయి మరి వీళ్ళే ఈ రాష్ట్రానికి దుష్టులుగా తయారయ్యారు. అది నిజంగా కూడా ఒక దురదృష్టమని నేను భావిస్తున్నాను. ఒక పెద్దరికం ఉన్నప్పుడు
ఒక మంచి సలహాలు ఇవ్వాలి. అంతే తప్పితే కుట్రలో మనం భాగస్వాములం అవటం అనేది అది కరెక్ట్ కాదు. అది ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నేను సింగిల్గా వెళ్తున్నాను, సింహం అని చెప్తున్నారు. రాజకీయ పార్టీల్లో మరి అనేక రకాల పొత్తులు పెట్టుకుంటారు. మరి వాళ్ళు మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ కూడా 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ 50 మందితో పొత్తు పెట్టుకున్నారు, 50 పార్టీలతో. వాళ్ళ మోడీ గారి మీద మేము పోరాటం చేస్తాము, మరి ఆయన ఓడించాలంటే ఒక 50 పార్టీలతో పెట్టుకోవాలన్నారు. మరి వాళ్ళు కూడా అనేక మంది కూడా కొంతమంది బయటకు రావటం, మమతా బెనర్జీ గారు కూడా టోటల్ సీట్లు డిక్లేర్ చేయడం ఎందుకు కూడా మీరు చూసారు. మీరు నిన్న కాక మొన్న మన రేవంత్ రెడ్డి గారు కూడా మన 4 పార్టీలతో పొత్తు పెట్టుకోవడం చూసాము. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు కూడా 4 పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. అంటే పార్టీలతో పొత్తు పెట్టుకున్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళు పిల్లులు, వాళ్ళు నక్కలు అని వీళ్ళు చెప్తున్నారు. కానీ మరి ఆ లిస్టులోకి వస్తే రాహుల్ గాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు, మరి నిన్న మనకి ముఖ్యమంత్రి అయినటువంటి మన రేవంత్ రెడ్డి గారు, వీళ్ళంతా పిల్లులు అనేది మనం అంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి అనుకోవాలన్నమాట. అంటే ఏది ఏమైనా కూడా రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకున్న హక్కు ఉంది కాబట్టి దాన్ని మనం మనతో ఎవరో కలిసే వాళ్ళు లేరు అనే ఉద్దేశంతో వాళ్ళని కించపరిస్తే అది ఆ రాజకీయ పార్టీకి నష్టం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా మంచి పరిపాలన చేయాలి. ముఖ్యంగా రాజధాని అమరావతి విషయంలో కూడా ఒక హిస్టారికల్ మిస్టేక్ చేశారు. దాని ఎఫెక్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా పడుతుంది దానికి. ఓకే సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి జనసేన నేత రేయి లక్ష్మారావు గారు ఉన్నారు. లక్ష్మారావు గారు చెప్పండి, మొన్నటి వరకు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేస్తారన్నారు, తర్వాత కాదు పిఠాపురం అన్నారు, తర్వాత తిరుపతి అన్నారు, ఇప్పుడు మళ్ళీ కాకినాడ ఎంపీకి పోటీ చేస్తారంటున్నారు. అసలు కాకినాడ ఎంపీకి పోటీ చేయడం వల్ల, ఎమ్మెల్యేకి చేయకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తరిమి కొట్టేస్తున్నారు పవన్ కళ్యాణ్ని, అయ్యో పాపం అని చెప్పి అంబటి రాంబాబు గారు నేను మాట్లాడటం జరిగింది. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఎంపీగా పోటీ చేయమని చెప్తున్నారని మీరు నమ్ముతున్నారా? సార్, ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనేది వాస్తవం, 100% కరెక్ట్. వీళ్ళు లోక్సభకు పోటీ చేస్తారు అనేది ఆయన పవన్ కళ్యాణ్ గారు వ్యక్తపరచాలి. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని కాకినాడ నుంచి పోటీ చేస్తే కేంద్ర మినిస్టర్గా రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ లో పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటాం, తద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పార్టీని బిల్డప్ చేయొచ్చు అని ఆయన చెప్పారని వీళ్ళు టీవీ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. కానీ ఏం జరుగుతుంది అనేది పవన్ కళ్యాణ్ గారు మరొక 2 రోజుల్లో ఆయన వ్యక్తపరుస్తారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు, లక్ష్మారావు గారు, నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఎమ్మెల్యేకి పోటీ చేయకుండా ఎంపీకే పోటీ చేస్తే ఆ ఇంపాక్ట్ ఏమన్నా మీకు ఉంటుందంటారు? సార్, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఎంపీగా పోటీ చేస్తే మాత్రం ఆ కూటమికి ఇబ్బంది పడుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం అండి. ఎందుకంటే రాష్ట్రంలో ఓటు ట్రాన్స్ఫర్ కూడా సజీవంగా సాగదని నేనైతే భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈయన రాష్ట్ర రాజకీయాల వైపు పట్టుండాలి, రాష్ట్ర రాజకీయాల వైపు ఆయన ఈ పార్టీని బిల్డప్ చేయాలని ఎవరైతే మరి జనసేన పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ ఉన్నారో, అలాగే కొంతవరకు కాపు సమాజ్ వరకు ఎవరో ఉన్నామని పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాల పైన బలమైన ముద్ర ఆయన ఉండాలి అని అందరూ భావిస్తూ ఉన్నారు. ఈయనేదో కేంద్రంలో ఉండి చక్రం తిప్పి ఈ పార్టీలన్నింటి మీద నేను పై స్థాయిలో ఉన్నానని చెప్పుకోవడానికి ఎవరు కూడా ఇదవట్లా. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి వెళ్ళాలి, ప్రజా సమస్యల పైన మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి వెళ్ళి రేపొద్దున ఆయన ప్రజా సమస్యల పైన మాట్లాడితే మీరు చూడాలి అని రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారండి. ఇది అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమీ చెప్పలేదు, ఇది మీడియాలో వస్తున్న సృష్టి అంటారు మీరు, అంతే కదా? 100% సార్, ఇది మీడియాలో వచ్చిన సృష్టి మాత్రమే. ఎమ్మెల్యేగా పోటీ చేయనని ఎక్కడ చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. ఇంటర్నల్ గా సర్వే కూడా జరుగుతుందండి పిఠాపురం, గాజువాక్ లో. ఈ 2 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు ఇంటర్నల్ గా సర్వే చేపిస్తూ ఉన్నారు. అయితే పిఠాపురం అయినా అవ్వచ్చు, గాజువాక్ అయినా అవ్వచ్చు. ఓకే, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. జనార్దన్ గారితో మాట్లాడదాం. జనార్దన్ గారు చెప్పండి, గత 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం అన్ని మీడియా ఛానల్స్ అవ్వచ్చు, సోషల్ మీడియా ఛానల్స్ అవ్వచ్చు,
పవన్ కళ్యాణ్ గారు కాకినాడ నుంచి పోటీ చేస్తారు, తద్వారా ఆ ఇంపాక్ట్ మొత్తం ఆ 7 జిల్లాల్లో ఆ 7 నియోజకవర్గాల్లో కూడా ఉంటుందని, తద్వారా ఆయన కేంద్ర మంత్రిగా అవకాశం ఉంటుందని చెప్తున్నారు. నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఆ స్టాండ్ తీసుకునే అవకాశం ఉందా? ఆ స్టాండ్ తీసుకుంటే కూటమికి నష్టమా లాభమా? ఒకటి మిత్రులు గాని ప్రజలు గాని గమనించాల్సిన అంశం, పవన్ కళ్యాణ్ గారికి గత ఎన్నికల్లో 6% ఓట్లు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆయనకి వ్యక్తిగత ఇమేజ్ అనేది విపరీత స్థాయిలో పెరిగింది. ఒక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి అధికారం మారటానికి మ్యాక్సిమం 1% ఓటు మాత్రమే సరిపోతుంది, లేదా 1.5%. మీరే చెప్పారు ఇంతకు ముందు 6% ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి వచ్చినాయి గతమని. ఇప్పుడు జాతీయ స్థాయిలో మోడీ గారికి అతి తక్కువ సన్నిహితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. వారిని హైదరాబాద్ వేదికగా జరిగిన ఓ సమావేశంలో నా వెనక పవన్ కళ్యాణ్ జీ హై అనే మాట సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు వ్యాఖ్యానించారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా చేసినా ఎమ్మెల్యేగా చేసినా అది ఓటుకు సంబంధించిన పర్సెంటేజ్ లో మార్పులు చేర్పులకి తావులేదు. ఎందుకంటే అది కూటమిగా ఉన్నారు, చాలా బలమైన వ్యవస్థగా ఉంది. దాంట్లో ప్రధానమంత్రి మోడీ గారు దీంట్లో వచ్చి రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే మహాసభల్లో అటెండ్ అయ్యే పరిస్థితి ఉంటది, ప్రచారం చేసే పరిస్థితి ఉంటది. కానీ ఏదైతే ఇది సైకలాజికల్ గేమ్ అనేది నడుస్తూ ఉంది. సోషల్ మీడియాలో ఒక్కొక్క పార్టీకి భిన్నమైన అంటే ఫేక్ ఐడీలతో కొంత ప్రచారం అనేది కొనసాగుతా ఉన్నది. దానికి అన్ని రాజకీయ పక్షాల్లో కూడా దీని మీద ఎక్కువ బేస్ అయ్యే పరిస్థితి కొనసాగుతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా అవ్వాలనుకుంటే ఎమ్మెల్యేగా ఉన్నా ఎంపీగా ఉన్నా అయ్యే పరిస్థితి ఉంది. దేశంలో, భారతదేశంలో ముఖ్యమంత్రి పదవి రానప్పుడు సమాన స్థాయిలో కేంద్ర మంత్రి పదవి ఇచ్చి వారిని గౌరవించుకునే పరిస్థితి భారతదేశ రాజకీయాల్లో ఉంది. అనేక మంది ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నారు. కేంద్ర మంత్రులుగా ఉంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన సంస్కృతి ఉంది. కాబట్టి అటువంటి అవకాశం చాలా తక్కువ నేను భావిస్తా ఉన్నా. ఓకే సార్. అయితే చివరిగా అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఈ క్వశ్చన్కి అందరం చెప్పాలి. 175 నియోజకవర్గాల్లోకి 175 మేము గెలుస్తాం అని చెప్పి వైసీపీ చెప్తున్నది. మరి ఇంత స్ట్రాంగ్గా మాట్లాడటానికి గల ప్రధానమైన కారణం ఏంటో ముందు మధుకర్ గారు చెప్తారు. మధుకర్ గారు చెప్పండి. 175 గెలుస్తాను ఇప్పటికీ మీరు భావిస్తున్నారా? 30 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి, 30 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది చెప్పుకున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తే పొత్తుల్ని వ్యతిరేకించేటటువంటి భావం మాకు లేదు. అండ్ అట్ ద సేమ్ టైం పొత్తులు పెట్టుకునే హక్కు వాళ్ళకు ఉంది. కానీ ఎవరైతే మేము హీరోలమే, కింగులమే, మేము పులులమే అని చెప్పి ఒకళ్ళొకళ్ళు విమర్శించి సింహాలమే పులులమే ముందు వాళ్ళు చెప్పలేదు కదా సార్. చెప్పండి సార్. చెప్పండి ప్లీజ్. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా అన్నారు, ఈ రోజు నేను ఒక్కరు సీఎం చేయడానికి నేను ఎక్కడ లేను. మీరు 2014లో ఇండైరెక్ట్ గా మద్దతు తెలిపి ప్రతి ఒక్క మీడియా అల్లగొడవలపై చెప్పింది. కేవలం పవన్ కళ్యాణ్ గారే చెప్పిన మాట అది, మేము చెప్పిన మాట కాదు. కావాలి రికార్డ్స్ చూడండి. రెండోది, చంద్రబాబు నాయుడు గారు 2014 తర్వాత పవన్ కళ్యాణ్ గారు విమర్శించినప్పుడు సాక్షాత్ అమరావతిలో రాళ్ళు నేర్పించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. సరే, అవి కూడా మనకు వద్దు, మేము దాన్ని ఏమనం, అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళిద్దరు చూసుకుంటారు, మేము దాన్ని తప్పు పట్టాం. ఇందాక చెప్పినటువంటి విధంగా మధుకర్ గారు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. ఎవరైనా అంతకు ముందు విమర్శించుకుంటే తర్వాత కలవకూడదు అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి ఎంతో మంది జగన్మోహన్ రెడ్డి బాహాటంగా తిట్టరాని తిట్లతో తిట్టారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి మీరు అందరం మీద కూర్చోబెట్టుకున్నారు కదా, మరి మీకు వర్తించదా అది? ఒక ప్రిన్సిపల్ వేరు, ఒక టీచర్ వేరు. ఒక ప్రిన్సిపల్ విమర్శించడం వేరు, ఒక టీచర్ విమర్శించడం వేరు. ఒక పార్టీ అధినేత, ఒక పార్టీ అధినాయకుడు మేము ఒకరిని సీఎం చేయడానికి లేము, సాక్షాత్ మీడియా ప్రశ్న చెప్పారు అతను. సార్ ఒకటే నేను చెప్తా ఉన్నాను సార్, ఈ రోజు వాళ్ళు ఎవరితో అయితే పొత్తు పెట్టుకున్నారో అక్టోబర్ 22, 2023 కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ నివేదిక, ఇది నేను చెప్పే నివేదిక కాదు, ఎస్సీ ఉప ప్రణాళిక అమల్లో ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గృహ నిర్మాణంలో దేశంలోని అగ్రస్థానంలో ఏపీ నెంబర్ 1 అని నేను చెప్పదా. ఇప్పుడు ఈ ఏదైతే పొత్తులు పెట్టుకున్నారో కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ అక్టోబర్ 22, 2023 ఇచ్చింది. అండ్ రెండోది, ఇప్పుడు ఎవరైతే చెప్పారో, ఎవరైతే ఇప్పుడు ఫ్రాడ్ గీడన్నా చూసావా చౌదరి గారు, ఆయనకు ఒకటే మాట,
ఈ రోజు సాక్షాత్తు అతని మీద మోహన్ బాబు గారు ఏమన్నారు, మార్గదర్శిలో నాది హెరిటేజ్ లో 80% షేర్ నాది, దాన్ని దోచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మోహన్ బాబు గారు చెప్పారు. ఇది మేము చెప్పలా, ఇదిగోండి ఇచ్చినటువంటి న్యూస్ కూడా. అదేవిధంగా జీజీ రెడ్డి కొడుకు మార్గదర్శిలో పావలా షేర్ మాది, తుపాకీతో బెదిరించి రామోజీ లాక్కున్నాడు, నేను చెప్పలా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒకటే డైలాగ్ సార్, ఒకటే మాట చెప్పండి. ఈ రోజు మనం కొత్తగా వచ్చినటువంటి సినిమా ఒకటి చూసాం, మన సలార్ సినిమాలో. ఆ యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క నలుగురు వివిధ దేశాల నుంచి తెచ్చుకున్నటువంటి వ్యక్తులు ఉంటారు, కానీ ఒక్క ప్రభాస్నే తెచ్చుకుంటాడు, అతను హీరో ప్రభాస్నే తెచ్చుకుంటాడు. ఈ రోజు మేము జగన్మోహన్ రెడ్డి గారు దేవుడి మీద భారం వేశాడు. అయితే చివరిగా చెప్పండి మధుకర్ గారు, మీరు మధుకర్ గారు చివరిగా చెప్పండి, మధుకర్ గారు చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి. చివరిగా నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. 2014లో ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టో మీరు సరిగ్గా చేయలేదు కాబట్టి ఈ రోజున మిమ్మల్ని అందరినీ కూడా తిప్పి మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపారని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సిద్ధం సభలో మాట్లాడుతున్నారు. 2014లో ఏవైతే చేయలేదు అనుకున్నారో ప్రజలు, అది చేయలేదు కాబట్టే మీకు అవకాశం ఇచ్చారు. మీరు ఇచ్చిన దాన్ని స్కిప్ చేసి 2014లో ఉన్న దాన్ని చూపించడంలో అర్థం ఏంటంటారు? 2014 నేనే చూపించాను. 2014 నేను ఒకటే చెప్తున్నాను సార్, మేము పొత్తు పెట్టుకుని జనంతో క్లారిటీ ఇచ్చాం. 2 మేము చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి. 99% మేము నిర్వర్తించామని చెప్పి మేము కాల్ రెగ్యులర్ చెప్తున్నాం. మేము వై ఎంపీ లీడ్స్ జగన్ అని చెప్పి ప్రోగ్రామ్ పెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ ఆయనే మీ ఇంటిలో మీకు మేలు జరగకపోతే నాకు ఓటేంటని చెప్పినటువంటి మొట్టమొదటి మగవారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఒకటి క్లోజ్ చేసేస్తాను. 2014లో పవన్ ఎక్కడైతే కంటెస్ట్ చేశాడో టీడీపీ అభ్యర్థి లేడు, అక్కడ కావాలంటే చూసుకోండి. లోకేష్ కంటెస్ట్ చేసిన జనసేన అభ్యర్థి లేడు. ఒకటే మాట చెప్తాను సార్, రాబోయే రోజుల్లో 2024లో వై నాట్ 175 మేము 175 నియోజకవర్గంలో కంటెస్ట్ చేయాలని చెప్తున్నాం. అండ్ ద సేమ్ టైం 175 గెలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం చెప్తున్నాం. రాబోయే రోజుల్లో దేవుడు ఆశీర్వాదాలు, ప్రజల యొక్క మద్దతు మాకు ఉంటుందని మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చౌదరి గారు కంక్లూడ్ చేయండి సార్. వైఎస్ఆర్సీపీ నాయకులు, మేకపోతే కాంబేర్ అనే పార్టీలు ఏదైనా గట్టిగా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో మీరు ఏం చేశారంటే సమాధానం లేదు. 175 సీట్లు పోటీ చేస్తారంటే అభ్యర్థులు లేదు. ఎంపీ సీట్లు ఏమన్నారంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు వాంటెడ్ కాలం పెట్టుకొని ఉత్తరాలు ఇస్తున్నారు వాళ్ళు. సార్ మధుకర్ గారు మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోటీ చేస్తారు? పులివెందుల, విశాఖపట్నం, పిఠాపురం, తిరుపతి, చిత్తూరు జిల్లా ఆయన పట్టించుకోలేదు కదా. వైనాడు 175 కాస్త వైనాడు 0 అయింది కదా. ఈరోజు మేము కలిసి చెప్తారు, మీ నాయకులు సమన్వయకర్తలకు పెట్టారు కదా, వాళ్ళందరూ కూడా సమన్వయకర్తలే, వాళ్ళు ఎమ్మెల్యేలు కాదు, మీ నాయకులే వైద్య చెప్పాలని చెప్పారు. సో ఏమైనా దాన్ని బట్టి ఏమన్నా మీకు ఇప్పటి వరకు రాష్ట్రంలో 175 సీట్లకి ఏ ఎమ్మెల్యేని మీరు అమలు చేయలేదు. దీన్ని బట్టి అర్థమైపోరా, మేము 100 మంది పైసలు మేము వెళ్ళిపోయాం, అవతల బీజేపీ కలుస్తా ఉంది, మేమంతా డైరెక్ట్ ప్రజలు తిరుగుతున్నాం కదా. చౌదరి గారు చివరిగా చెప్పండి, మొన్నటి వరకు మీరు జనసేన కలిసి వెళ్ళారు, ఈ రోజున బీజేపీ కలిసి వచ్చింది. మరి తక్కువ పర్సంటేజ్ ఓటే లేని బీజేపీని మీరు ఎందుకు కలుపుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు ఎందుకు మళ్ళీ కొత్తగా మీరు బీజేపీకి వెళ్లాల్సి వచ్చింది? బీజేపీ రావడం వల్ల మీకు బలం చేకూర్చిందని మీరు అనుకుంటున్నారా? కంక్లూడ్ చేయండి. 500% 3 పార్టీలు కలవడం వల్ల కలిసి ఉంటే కలుసుకుంటాము. జన సూత్రం విడిపోతే ఏమవుతుంది మీరు చూశారు. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి కలిసి ఉండదు. ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయిందండి, ఏమి లేదైనా ఆయన ఇంటికి వెళ్ళిపోవడం, ఆయన కార్యకర్తలు లేరు, ఇంట్లో మనుషులు లేరు, ఎవరు లేరు, ఆయన ఒంటరి అయిపోయాడు. ఆయన చూసి భయపడించే పరిస్థితులు ఎవరు రాష్ట్రానికి ఎవరికి లేదు. ఒకటి. రెండో విషయం ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న, మేము బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ చాలా క్రియాశీలంగా రాష్ట్రాన్ని పకడ్బందీగా అభివృద్ధి చేయాలి. దానికి మా కేంద్ర సహకారం అవసరం. ఎందుకంటే ఇప్పుడు 50 ఏళ్ళు ఎన్నికలు వెళ్ళిపోయి ఉన్నారు, రాష్ట్రం అప్పుడు పని చేశాడు, రాష్ట్రం ఏమి అభివృద్ధి లేదు, ఇండస్ట్రీ లేదు, గుడ్డే లేదు. సో మాకు కేంద్ర సహకారంతో రాష్ట్ర పార్టీలు మేము వాళ్ళు కలుపుకొని ఎలక్షన్ గెలిచిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి, అదే రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర రాజధాని, ప్రత్యేక హోదా నిధులు ఇవన్నీ కూడా సంపాదించుకోకపోతే రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రాష్ట్ర అవసరాలు ఇచ్చా 3 పార్టీలు కలిసి చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కోసమే కలవాలి. ఓకే. లక్ష్మారావు గారు మీరు చెప్పండి, మరి 3 పార్టీలు కలిపి వెళ్ళడం వల్ల మీరు ఏం జరగబోతుంది అనుకుంటారు? మీ మాటలో చెప్పండి. డెఫినెట్ గా మేము ఏదైతే టార్గెట్ 160 పెట్టుకున్నామో 160 సీట్లు మేము గెలవబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగానే సిద్ధ సభలతో వీడుకలు పలుకుతూ ఉన్నారు జనాలందరూ కూడా. రాష్ట్ర ప్రజలందరూ
ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పెట్టారు 15 లక్షల మంది వచ్చారు అనుకున్నారు, వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వీడుదల పలికారు. అరే బాబు, ఈ రోజుతో ఈ దరిద్రం వదిలిపోయింది రాష్ట్రానికి, ఇక రామ్ రామ్ అని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వీడుకోలు పలికారు. వీడుకోలు సభ, సిద్ధం సభ కాదు అది. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద, ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. ఆ ప్రజా వ్యతిరేకత ఓటు అంతా కూడా మా పొత్తుకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఖచ్చితంగా 160 సీట్ల పైన మీకు జరగబోతున్నాం. ఓకే జనార్దన్ గారు కంక్లూడ్ చేయండి సార్. ఏమనుకుంటున్నారు, రానున్న ఈ ఎన్నికల సమరంలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంది? షార్ట్ గా చెప్పండి ప్లీజ్, సమయభావం తక్కువ ఉంది. అంటే మనం ఇప్పుడు వైనాట్ 175 అనేది పెద్దలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా పకడ్బందీగా, చాలా పటిష్టంగా, అంటే వైసీపీ ఇంకా బలంగా ఉంది, బలంగానే పోతా ఉన్నాము, 175 స్థానాలకి మనం కేంద్రీకరిస్తా ఉన్నాం. అదే కాకుండా తనకు సంబంధించిన ముఖ్యమైన నేతల వద్ద, అంటే ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని పోటీ చేసే అభ్యర్థుల వద్ద గాని 113 స్థానాల్లో తిరిగి అధికారంలోకి వస్తున్నట్టుగా పెద్దలు ముఖ్యమంత్రి గారు వారికి సంబంధించిన శాసనసభ్యులకి మంత్రులకి స్పష్టత ఇస్తా ఉన్నారు. చాలా గట్టిగా ఉన్న సిస్టమ్ లోనే వ్యూహం ప్రకారం ఆయన బలంగా ఉన్నట్టుగా ముందుకు పోతా ఉన్నారు. అదే సిస్టమ్ లో ఏదైతే ముగ్గురుకు సంబంధించిన మిత్రపక్షం దాని మీద కోటా మీద మీరు మాట్లాడుతా ఉన్నామో, మనం మాట్లాడుకుంటా ఉన్నామో, బీజేపీ అనేది చాలా బలమైన పార్టీ. వీళ్ళకి మోరల్ సపోర్ట్ రాష్ట్రంలో తెలుగుదేశానికి, జనసేనకి సంబంధించి పెద్దలు ముద్రగడ గారి పెద్దలు క్షమించాలి, పెద్దలు మోడీ గారి ఆశీస్సులు అనేది చాలా అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో ముందుకు పోతే రాష్ట్రం అధికారంలోకి ముందుకు పోతున్నప్పుడు అనేక రకాలుగా రాజధాని అంశం కానీ, ఇతర అంశాలు కానీ, రాష్ట్రంలో ప్రధానమైన అంశాలు పోలవరం కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీర్చిదిద్దేందుకు బీజేపీ అవసరం ఉందనేది ప్రజలు గుర్తించేందుకు వీలుంటది. దీని మీద విజయం వైపు పోవాలనే ఆలోచనతోటే తెలుగుదేశం గాని, జనసేన గాని మిత్రపక్షంగా బీజేపీని కలుపుకోవడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. చెప్పండి శ్రీనివాస్ గారు, రానున్న ఈ ఎన్నికల్లో సిద్ధం సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మరి ఈ ముగ్గురు ఒకటి వైపు వెళ్ళటం వలన, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఉండటం వలన జగన్మోహన్ రెడ్డి గారి మీద సానుభూతి ఏమన్నా పెరిగే అవకాశం ఉందా? ఏమనుకున్నారో కంక్లూడ్ చేయండి చిన్నగా. అంటే ఇవాళ రాష్ట్రంలో పరిస్థితుల్లో చాలా అల్లకల్లోలంగా ఉన్నాయి. నిన్న మన షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చెప్పినట్టుగా సిద్ధం సభలకి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ పరిస్థితులు ఏంటని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి గారు సొంత చెల్లెలే చెప్పినటువంటి పరిస్థితి. సునీత గారు కూడా ఓటు అయ్యేదని డైరెక్ట్ గా అదే చాలా క్లియర్ చెప్తున్నారు. ఇది అంతకుల పార్టీ, ఈ పార్టీకి ఓటు అయ్యేదని చెప్పేసి మన వైఎస్ వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీత రెడ్డి గారు కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మొన్న తెలంగాణలో ఏ విధంగా కేసీఆర్ గారికి పరాభవం జరిగిందో అదే పరిస్థితుల్లో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా డెఫినెట్ గా ఆ ఎఫెక్ట్ పడేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ పరిస్థితి కూడా నిన్న సిద్ధం సభలో జరిగినటువంటి అద్దంకిలో జరిగిన సిద్ధం సభలో ఆ ఇండికేషన్స్ కూడా క్లియర్గా ఉన్నాయి. మీరు చూసుకుంటే మంగళగిరిలో ఇప్పటికే 3 సార్లు క్యాండిడేట్ని మార్చారు. అంటే నేను 175 సీట్లు అని చెప్పేసి 3 సార్లు క్యాండిడేట్లు మార్చడము, మరి అనేక చోట్ల ఎక్కడ ఏ క్యాండిడేట్ని పెట్టాలి అనేటువంటి కన్ఫ్యూజన్ ఉండటము, ఎంపీలు వెళ్ళిపోవటం, సిట్టింగ్ వాళ్ళు ఎమ్మెల్యేలు వెళ్ళిపోవటము, అంటే పార్టీకి డౌన్ అంటే మైనస్ అనేది స్టార్ట్ అయింది. ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. డెఫినెట్ గా ఈ పొత్తుతో బీజేపీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఈ పొత్తుతో అన్ని రకాలుగా వ్యవస్థలన్నీ కూడా మరి తటస్థంగా ఉండి మరి న్యాయబద్ధమైనటువంటి ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పొత్తు ఉన్నటువంటి మిత్రపక్షాలకు డెఫినెట్ గా అవకాశం 100% కనపడుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు చర్చలో పాల్గొన్నందుకు. అదేవిధంగా చౌదరి గారు, జనార్దన్ గారు, మధుకర్ గారు, లక్ష్మారావు గారు ధన్యవాదాలని చర్చలో పాల్గొన్నందుకు. ఇదండి ఇవాళ స్పెషల్ డిబేట్. ఎప్పటి నుంచో కూడా అందరూ ఆశిస్తున్నట్టుగానే మరో ఒక 4 రోజుల్లో 3 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు యుద్ధ వాతావరణం తలపిస్తుందంటూ ఎటువంటి సందేహం లేదు. సిద్ధం సభల ద్వారా నేను సింగిల్గా వస్తున్నాను, ఎటువంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ మరొకసారి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధీమాగా ఉన్నారో, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేలనివ్వకుండా మేమందరూ ఏకతాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దె దించుదామని వారు కూడా అంతే కాన్ఫిడెన్స్లో ఉన్నారు. ఇదన్నిటికీ కూడా చర్మగీతం పాడాలన్నా, ఒక ఎండ్ కార్డ్ పడాలన్నా కూడా మరికొన్ని రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే. చూస్తున్నాం.